మీడియా సోదరులందరికీ ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రిని కోటకొండ మీద ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మినిస్టర్లు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఉమ్మడి కూటమి తరఫున ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారులకి, రాష్ట్ర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కోటకొండకి మన ప్రీతమ మాన్యశ్రీ కార్మిక శాఖ మంత్రి మరి వాసంశెట్టి సుభాష్ గారు రావడం జరిగింది. వారు శ్రీశైలం దర్శనం చేసుకొని మన కోటకొండ కూడా మరి ప్రభుత్వ లాంఛనాలతోటి వారిని సగౌరవంగా మనం స్వామివారి దర్శనం చేయించడం జరిగింది. మరి కోటకొండకి ఇటువంటి మరి మహానాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా రావటం వల్ల కోటకొండ మరి అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కారణం జరుగుతుంది. అదేవిధంగా మొన్నే మన హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు వీరు రావడం జరిగింది. ఈ కోటకొండకి ఘాట్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 4.5 కిలోమీటర్స్ దారిలో మీరు ఇచ్చే దారిలో మరి జంతువుల ప్రదర్శనశాల ఉంది, పార్క్ ఉంది, అదేవిధంగా కాళింది నది ఒకటి ఉంది, అదేవిధంగా కింద కూడా ఒక నది పారుతూ ఉంటుంది అనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా రైతులు ఈ కొండ పండుగ అనమాట, మహాశివరాత్రి. ఇప్పుడు రైతులు కూడా కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమాన్ని హాజరవుతూ ఉంటారు. కోటకొండ రోజు 3 లక్షల మంది దీన్ని దర్శనం చేసుకుంటే కింద కూడా అదే రీతిలో దాదాపు 20 లక్షల మంది భక్తులు కింద ప్రభల దగ్గర ఉంటారు అనమాట. ఆ విధంగా కొండ పండుగ చక్కగా జరుగుద్ది. ఈ కొండ పండుగ రోజు, కోటకొండ రోజు దాదాపు 2 కోట్ల రూపాయలు గుడికి ఆదాయం వస్తారనమాట. అదేవిధంగా కొండ ప్రాంతం కింద అంతా కూడా వ్యాపారాలు చేసుకుంటారు, వారికి కూడా దాదాపు 10 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ కోటకొండ రోజు మాత్రం రైతులందరూ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ప్రతి గ్రామంలో ప్రభలు కట్టుకోవడం కానీ, ఉత్సవాలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి పండుగ మరి భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రం అయితే ఎక్కడ లేదు. ఇంతమంది ఒక్కరోజు భక్తులు రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది కోటకొండ యొక్క అదృష్టం. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ అడుగు పెట్టారు. తర్వాత కోడెల గారు దీని దగ్గరుండి అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత మీరు అన్నట్టు శివుడు ఆకలి అయితే చిన్న చీమైనా కొట్టదని, ఆ శివుడు ఆకలితోటి నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 20 ఏళ్ల తర్వాత ఇక్కడ జెండా ఎగరేసే అదృష్టం ఆ శివయ్య మనకు కల్పించాడు. కాబట్టి వారికి సేవ చేసుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మన ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి బాగు చేయడం జరిగింది. మహాకూటమి, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా దగ్గరుండి చీపురు బట్టి ప్రతి అడుగు శుభ్రం చేయడం జరిగింది. అందుకని ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో శుభ్రంగా ఉండటం జరిగింది. మీరు వచ్చే దారిలో కూడా మరి పార్క్ ఉంది, దాంట్లో మనకి జంతువులన్నీ జింకల పార్క్ ఉంది దాంట్లోనే. తర్వాత మన ట్రామ్ ఒకటి ఉంటుంది, మ్యూజియం ఒకటి ఉంది. ఈ విధంగా దాదాపు సర్పాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. డేగలు కానీ, నెమళ్ళు ఉన్నాయి, అన్ని రకాల పార్క్, జంతువుల పార్క్ అనమాట. ఇది జంతు ప్రదర్శనశాల చాలా బాగుంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా, సీఎం గారు 6 నెలల క్రితం రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 1 నెల క్రితం కూడా వచ్చి మరి ఇక్కడ చాలా మంజూరు చేయడం జరిగింది. మాకు ఒక ఘాట్ రోడ్డుకి అనుసంధానంగా ఒక 4 కోట్లతోటి 4 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే గిరిప్రదక్షిణ రోడ్డు కూడా ఒక 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వచ్చిన మా సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఈ కొండని అభివృద్ధి చేద్దాము, ఓ టూరిజం ప్లేస్గా దీన్ని డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి రావడం జరిగింది.